పసిఫిక్ దేశం పపువా న్యూగినియాలో కొండచర్యలు విరిగిపడ్డ ఘటనలో మృతుల సంఖ్య 670కి పెరిగింది. శిథిలాల కింద చిక్కుకున్నవారు ప్రాణాలతో బయటపడడం దాదాపు అసాధ్యమని అంతర్జాతీయ వలసల సంస్థ వెల్లడించింది. ఈ ఘోర విపత్తులో 150కి పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయని పేర్కొంది. పాపువా న్యూగినియాలోని ఎన్గా ప్రావిన్స్లో పెద్ద ఎత్తున కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో 670 మందికి పైగా శిథిలాల కింద సజీవ సమాధి అయినట్లు అంతర్జాతీయ వలసల సంస్థ అంచనా వేసింది. ఈ ప్రకృతి విపత్తు కారణంగా తొలుత 100 మందికి పైగా మృతి చెందినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ సంఖ్య భారీగా ఉన్నట్లు ఐక్యరాజ్యసమితి తాజాగా అంచనా వేసింది. ఈ దుర్ఘటన కారణంగా దాదాపు 4 ఫుట్బాల్ మైదానాల మేర శిథిలాలు పోగుపడినట్లు తెలుస్తోంది. ఈ విపత్తులో మొదట 60 ఇళ్లు కొండచర్యల కింద నేలమట్టమైనట్లు భావించిన అధికారులు తాజాగా 150 ఇళ్లు శిథిలాల కింద భూస్థాపితమైనట్లు తెలిపారు. కొండచర్యలు విరిగినప్పుడు 6 నుంచి 8 మీటర్ల లోతులో చిక్కుకున్నవారు ప్రాణాలతో బయటపడే అవకాశం లేనట్లేనని ఐరాస సంస్థ అంచనా వేసింది. విపత్తు నుంచి ప్రాణాలతో బయటపడిన వారిని అధికారులు సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు. పాపువా న్యూగినియా రాజధాని పోర్ట్ మోప్సీకి 600 కిలోమీటర్ల దూరంలోని ఎన్గా ప్రావిన్స్లో శుక్రవారం ఈ విపత్తు సంభవించింది. స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3 గంటలకు ప్రజలు నిద్రలో ఉన్నప్పుడు కొండచర్యలు విరిగిపడటం వల్ల ప్రాణనష్టం భారీగా వాటిల్లింది.